నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత నాది. జలహారతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు. ఇకపై ప్రతి నెల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. చైర్మన్ అలీం. స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన టీడీపీ శ్రేణులు. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ నూతన ధ్వజస్తంభం పనులు ప్రారంభం. విద్యుత్ షాకు గురైన వ్యక్తి పరిస్థితి విషమం. వార్తలను వివరాలు. రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత తనదని ముందే చెప్పానని సీఎం చంద్రబాబు అన్నారు. 2014-2019 మధ్యకాలంలో రాయలసీమ ప్రాజెక్టు కోసం 12,500 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. కానీ వైకాపా పాలనలో కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గేట్లతో సెట్టింగులు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి నాటకాలాడిన ఘటనలు చూసాం. విమానం ఎక్కేలోపే నీళ్లన్నీ ఇంకిపోయిన పరిస్థితులు చూసాం. అసత్యాలు చెప్పడంలో వైకాపా దిట్ట. అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఎన్డీఏ లక్ష్యం. నీళ్లు వచ్చేసరికి వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది. మల్యాలలో ప్రారంభించి కుప్పం పరమ సముద్రానికి నీళ్లు తీసుకొచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడికక్కడ నీళ్లు తరలిస్తున్నామని, కుప్పానికి 2 ఏళ్ల కంటే ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయని, గతంలో రాయలసీమలో కరువు వస్తే పశువుల కోసం రైలులో నీళ్లు తెప్పించి కాపాడుకున్నామన్నారు. నేను ఏ పని చేయాలన్నా వెంకన్నపైనే భారం వేసి బుల్లెట్లా దూసుకు వెళ్తున్నానన్నారు. పవిత్రమైన సంకల్పం ఉంటే ఏ పనైనా జయప్రదం అవుతుందన్నారు సీఎం. ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో 110 చెరువులకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. కుప్పంలో 520 చెరువులు ఉన్నాయి. గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. చెక్ డ్యాంల ద్వారా నీళ్లిచ్చే అవకాశం ఉంది. కృష్ణా జలాలను 730 కిలోమీటర్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. ముఠా రాజకీయాలు లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హంద్రీనీవా ఫేజ్ 1, ఫేజ్ 2 వల్ల 6 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. 33 లక్షల మందికి తాగునీరు అందుబాటులో ఉంటుంది. పరిశ్రమలకు కూడా నీళ్లొస్తాయి. ఇప్పుడు కుప్పానికి నీళ్లొచ్చాయి. రాబోయే ఏడాదికి హంద్రీనీవా ద్వారా చిత్తూరుకు కూడా నీళ్లిచ్చే బాధ్యత తనదేనన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శుక్లాం అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే సప్తమ్యాం శుభతిథౌ స్థిరవాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభయే నమో గణపతయే నమః ప్రణవతయే నమస్తే స్తోభోజయాయ ఏకదంతాయ విఘ్నాయ శివాయ శ్రీవరమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నమస్కరోమి రక్షాన్ ధారయామి గోవింద. నమస్కారం చేసుకుని శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానమిదాచకం ప్రతిష్టాపయామి. శోభనార్థే నీళ్ళల్లో వదిలేసి పట్టుతో సహా. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానమిదాచకం ప్రతిష్టాపయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇమం మే గంగే యమునే సరస్వతి శతద్రిస్తమగం అదిక్నియామరుద్రుదే విదస్తయార్జీకీయే శృణుజ్యా సుషోమయా. ఓం శ్రీ గంగా దేవతాభ్యో నమః. గంధం సమర్పయామి. ఓం శ్రీ గంగాయై నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధినీం
श्रियं देवीमुपस्त्रये श्रीर्मादेवीर्जुषताम् युवं वस्त्राणि पीमतावताधे युवोरञ्चिद्रामन्तवो हतर्गाः अवादितमनृदानि विश्वा हृतेन मित्रावरुणा ददेदे ॐ ॐ हिरण्यवात्रं मदो पूर्णं ददाति एकदा ब्रह्मणमुपहरति एकदैव यजमानाय सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 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 కుప్పం ముద్దుబిడ్డనారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కుప్పం ముద్దుబిడ్డనారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కుప్పం ముద్దుబిడ్డనారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 738 కిలోమీటర్లు మల్యాలలో ప్రారంభమైతే ఈరోజు కుప్పం పరమ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడికక్కడ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు 730 అడుగులు పైకి లిఫ్ట్ చేశాం, మీటర్లు లిఫ్ట్ చేశాం. అక్కడి నుంచి ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సొరంగాలు కూడా తవ్వి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చాం. కుప్పానికి మాత్రం 2 సంవత్సరాల కంటే ముందే కృష్ణా పుష్కరాలు ఇక్కడికి వచ్చాయి. ఎప్పుడైనా కానీ నీళ్ల కోసం ప్రయత్నం చేసి భగీరథుడిని ఒకసారి తలుచుకుని భగీరథ ప్రయత్నం చేశామని చెప్పుకుంటాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జలాలు సముద్రం లేకపోతా ఉంటే ఆ సముద్రం లేకపోయే నీళ్లు మిగులు జలాలు ఈ రాయలసీమకు తీసుకురావాలని సంకల్పం చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. సంకల్పం చేశారు, కానీ ఆ రోజు పరిస్థితులు అనుకూలించలేదు. రాయలసీమ, రాయలేలిన సీమ, ఒకప్పుడు రత్నాల సీమ, తర్వాత రాళ్ల సీమ ఎడారిగా మారిపోయే పరిస్థితి. 1999లో హంద్రీ నీవాకు నేనే ఫౌండేషన్ వేశాను, నేనే ఆ రోజు ప్రారంభించాను. 2025కి పరమ సముద్రానికి నీళ్లొచ్చాయి. శ్రీశైలం మల్లన్న, ఇక్కడ కుప్పం మల్లన్న, కంగుంది మల్లన్న దగ్గరికి నీళ్లు తీసుకొచ్చాం. గంగమ్మ తల్లి ఆశీర్వదించింది, కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తాను, ఈ పరమ సముద్రం చూస్తే, ఆ నీటి పరవళ్లు చూస్తే నా మనసు పొంగిపోయింది. మా వాళ్ళు అన్నారు సెక్యూరిటీ మీరు దిగొద్దనంటే, కాదు ఇలాంటి ఆనంద సమయంలో ఒకసారి తిరగాలని పడవలో కూడా ఒకసారి తిరిగి మీ ఆనందంలో భాగం పంచుకున్నాను. నేను నిద్ర లేచినప్పుడు కానీ ఎప్పుడు కష్టం వచ్చినా మా ఇంటి వెలవేల్పు వెంకటేశ్వర స్వామి, ఏ పని కావాలన్నా ఒక్క నిమిషం ఆయన మీద భారం వేసి ఇంకా ముందుకు పోతాను. బుల్లెట్ మారిగా దూసుకుపోవడం తప్ప ఎని తిరిగి చూడడం నాకు తెలియదు. సంకల్పం పవిత్రమైనది.
పవిత్రమైన సంకల్పం ఎప్పుడూ బలమైంది. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ ఆ ఇబ్బందుల్ని అధిగమించితే తప్పకుండా జయప్రదం అవుతుంది. నేను చాలా మీటింగుల్లో చెప్పాను, రాయలసీమ రాళ్లసీమ కానీయను, రాయలసీమని రతనాల సీమగా చేసే బాధ్యత నాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చా. తమిళలో ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి. నేను 2016లో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను. అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎవరు మోసం చేస్తారు, ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన, ఒక ఐడియా వస్తుంది. ముందు ఆ వీడియో ఏమంటాను. తిరిగిపోయింది పని, మీతో ఆగదు. నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి. అంద్రేనివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. పుంగునూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి, తీసుకొస్తా. ఆగే పరిస్థితి లేదు. మీరు అడ్డం, మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందులు కూడా నీళ్లు తీసుకెళ్తా. అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా. వదిలిపెట్టే సమస్య ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని. ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. సమావేశం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా పేర్కొన్నారు. శనివారం పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. అజెండాలోని 18 అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. వాటిలో నెలకొన్న సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు ప్రతి నెల తప్పనిసరిగా సమావేశం నిర్వహించాలని కౌన్సిల్ సభ్యులు కోరారు. అలాగే కుక్కలు తీవ్రమయ్యాయని తగు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో కమిషన్ మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. మొత్తం 18 అంశాలు ఉంటే దాంట్లో 7 అంశాలు పూర్తిగా ర్యాటిఫికేషన్ చేస్తున్నారు. 18లో 9 అంశాలు మాత్రం కౌన్సిల్ వారి ఆమోదాన్ని కోరి ఉన్నారు. అదేవిధంగా ఆ కౌన్సిల్ వారి ఆమోదంలో కేవలం పత్రికా విలేకరుల వాళ్ళకి చెల్లించవలసిన బిల్లుల గురించి, ఎక్సర్వీస్ మెన్ల ఆస్తి పన్ను మినహాయింపు గురించి మాత్రమే మాకు కౌన్సిల్ ఆమోదం కోరడం ఈ అజెండాలో ఉంచడం జరిగింది. ఇంకొక అంశం సబ్జెక్టు రికార్డ్ చేయడం గురించి కూడా ఒక అంశం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇంకొక అంశం వచ్చి జనరల్గా బిల్స్
దాంట్లో రికార్డ్ చేసే నిమిత్తం పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో మన సాధారణ సమావేశాలు అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రమే జరుపుకుంటున్నాం. గతంలో ఎప్పుడు కూడా ప్రతి నెల సమావేశం నిర్వహించుకుంటూ వచ్చినాం. పట్టణ అభివృద్ధి కోసం కావచ్చు, పట్టణంలో మౌలిక వసతులు కావచ్చు, చాలా అత్యవసర పనులు ఉన్నప్పుడు ప్రతి నెల సమావేశం నిర్వహించుకొని ఆ సమావేశంలో ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు చేసే దానికోసం మనం చర్చించుకొని పనులు జరిపిస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. ఇంతకుముందు ఎప్పుడు కూడా 3 నెలలకు ఒక సమావేశం నిర్వహించడం అనేది ఆనవాయితీ లేదు. గుంటూరు మున్సిపాలిటీలో నేను ఇది 4వ కౌన్సిలర్గా ఎన్నికను. ఇంతవరకు ఎప్పుడు జరిగిన విధంగా కొత్తగా ఆనవాయితీ రావడం జరిగింది. అత్యవసరమైన పనులు జరపాలంటే మనం ప్రతి నెల సమావేశం నిర్వహించుకుంటే తప్పితే మనకు వేరే ఉండదు. కాబట్టి ప్రతి నెల ఈ యొక్క అత్యవసర సమావేశాలు నిర్వహించడానికి అధ్యక్షుడు కమిషనర్ గారిని మేము నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మన పట్టణంలో చూస్తే కుక్కల బెడద, దోమల బెడద ఎక్కువగా ఉంది. దయచేసి ప్రతి వారానికి ఒకసారి వాకింగ్ చేస్తే బాగుంటుంది. ప్రతి వారంలో కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కుక్కలను నిర్మూలించడానికి కమిషనర్ గారు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశంలోని అజెండాను కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. 13 వార్డులో కుక్కలు చాలా అయిపోయినాయి. పిల్లలు స్కూల్కి వస్తూ అంటే పోతా అంటే రౌండప్ చేసి అరుస్తూ ఉన్నాయి. పిల్లలు భయపడుతున్నారు. పేరెంట్స్ అంతా మాకు వచ్చి చెప్తా ఉన్నారు. దాని గురించి కొంచెం విలేజ్ ఇది తీసుకోండి, కుక్కల గురించి చర్య తీసుకోవాలని ఇందాక గౌరవ సభ్యులు ఫాగింగ్ మరియు కుక్కల గురించి మాట్లాడారు. ఫాగింగ్ అనేది ప్రతిరోజు జరుగుతుంది. వర్షం పడిన రోజు తప్ప రిమైనింగ్ రోజు జరిపిస్తున్నారు. ఇంతకుముందు మనకు ఒకే మిషన్ ఉండేది. ఒకే మిషన్ ఉండడం వల్ల అది రిపేర్లు వచ్చినప్పుడు ఇబ్బంది జరిగేది. ఇప్పుడు మళ్ళీ ఫాగింగ్ మిషన్ ఆటోమోటివ్ రిపోర్ట్ తెప్పించామండి. అది 2 రోజులు కూడా రిపేర్ చేస్తున్నాము. 2 రోజుల వల్ల ప్రతి వార్డు పరిధిలో నెలకు 2 సార్లు ఫాగింగ్ చేయడం జరిగింది. ఇందులో కుక్కల బెడద గురించి మాట్లాడారు. కుక్కల బెడద గురించి ఢిల్లీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటే కుక్కలను చంపడం కానీ ఆపరేషన్ కానీ చేయకూడదు. ఊరి బయట తరలించి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఆ షెల్టర్లో ఫుడ్ అంతా పెట్టే ఏర్పాటు చేయమని ఫస్ట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళీ కొన్ని జంతు ప్రేమికులు కొంతమంది జంతు ప్రేమికులు కొన్ని సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన వల్ల తర్వాత మళ్ళీ తిరిగి జడ్జిమెంట్ రివైజ్ చేసి కుక్కలకు పిల్లలు యానిమల్ బర్త్ ఆపరేషన్స్ చేసి దానికి ఫుడ్ కూడా ఎక్కడ పడితే ఎక్కడ ప్రజలు ఎవరు పడితే వాళ్ళు ఫుడ్ పెట్టకుండా ఫుడ్ జోన్స్ కూడా ఏర్పాటు చేసి ఆ జోన్స్లో మాత్రమే ఫుడ్ పెట్టాలని డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన ఉదయం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సిడిఎంఏ గారు వీడియో కాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. త్వరలో మనకి సిడిఎంఏ గారి నుంచి కొన్ని గైడ్లైన్స్ వస్తాయండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బేస్ చేస్తుంది. ఆ జడ్జిమెంట్ ప్రకారం గుంటూరు మున్సిపాలిటీలో పనిచేయడం జరుగుతుంది. అజెండా ఏకగ్రీవంగా ఆమోదించిన గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కార్యక్రమానికి వచ్చిన రేషన్ పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరగకూడదనే ఉద్దేశంతోనే స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని కౌన్సిలర్ రామకృష్ణరాజు తెలిపారు. పొగలూరు పట్టణం 3వ వార్డు కొత్తపేటలోని 21వ రేషన్ దుకాణంలో శనివారం టీడీపీ నాయకులు సివిరెడ్డి, మాజీ కౌన్సిలర్ ఇబ్రహీంలతో కలిసి లబ్ధిదారులకు ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. పౌరులకు సమర్థవంతమైన, పారదర్శకమైన పౌర సరఫరాల వ్యవస్థను అందించే లక్ష్యంతోనే ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఈ పథకాల్లో భాగమైనటువంటి రేషన్ కార్డుని స్మార్ట్ కార్డుగా ఇవ్వడం మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్కి దక్కింది. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఈ స్మార్ట్ కార్డ్ అనేది తీసుకొని ఎక్కడైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా వాళ్ళకి ఈ స్టోర్లలో ఏ స్టోర్లో అయినా తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ప్రజలకు ఆహ్వానంగా ఇస్తున్నారు.
దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాను. కార్డు కన్నా ఈ కార్డు చాలా మంచిది. మంచి ప్రభుత్వం. ఎక్కడన్నా వెళ్ళినా జోబులో పెట్టుకుని వెళ్ళాలి. ముందు కార్డు కన్నా ఈ కార్డు మంచిది. ఇది జోబులో పెట్టుకునే దానికి కూడా పనికి వస్తుంది. పొంగనూరులో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే 3వ రోజు శుక్రవారం రాత్రి పట్టణంలోని చెంగారెడ్డి వీధిలో స్థానికులు ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహానికి భక్తి శ్రద్ధలతో మహామంగళ హారతినిచ్చారు. మహిళలు దీపాలతో ఊరేగింపుగా వచ్చి హారతినిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. हरता वार्ता विघ्नाची गुरुवी पूर्वी प्रेम कृपा जाची सर्वांगी सुंदर उपशिंदुराची कंठी झळके मान मुक्ता फळांची जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव रत्नखचिता फरा तुझ गौरी कुमरा चंदनाची ओटी कुंकुम केशरा हिरे मुकुट शोभतो धारा रोझुलते गोरे चरणी गाजरिया जय जय मात्रे माना पीतांबर श्रीवर बंधन रक्षा अधिकारी ज्योति सूरज प्रकाश ऐसी छवि तेरी कंडस्थल मद मस्तक झूले सुशी बिहारी जय देव जय देव जय जी गणराज विद्या सुदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव ऐसे तुम महाराज मुझको अधिकारी तो सावी नंदन निष्ठिन गुणकारी जय देव जय जी गणराज विद्या सुदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव जय देवी महिषासुरमर्दिनी सर्वर ईश्वर वरदे तारक संजीवनी जय देवी जय देवी भगवती विद्या ब्रह्मणी माला गुरुपाणी चाशर के नाम प्रसिद्ध झाले जय देव जय देव जय देव जय देव जय श्री शंकरा हो स्वामी शंकरा पार्वती ओ तुझ कर्पूर गौरा जय देव जय देव व्याघ्रांबर फणिवर दर सुंदर मदनारी पंचानन मनमोहन मुनिजन सुखकारी जगकोटीचे बीज वाचे उच्चारी रघुकोटी अकराम दासा अंतरी जय देव जय देव जय देव जय देव जय श्री शंकरा हो स्वामी शंकरा आरती ओ आळू तुझ कर्पूर गौरा जय देव जय देव పొంగనూరు మండల సమీపంలోని దారుల్ హుదా కళాశాలలో ఆదివారం సాయంత్రం ఉర్దూ కవిత పారాయణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ మహాప్రవక్త హజ్రత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించి నేటికి 15 సంవత్సరాలు
పూర్తయిన శుభ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. భారతదేశ నలుమూలల నుంచి మహావక్తలు, పాండిత్య కవులు, అతిరథ మహారథులు పాల్గొంటారని తెలిపారు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు మానవాళికి శాంతి, న్యాయం, సత్యం, సమానత్వ మార్గాలను చూపాయి. దీన్ని వివరిస్తూ మైకేల్ హెచ్ఆర్డ్ అనే పరిశోధకుడు తన పుస్తకంలో 100 మహానుభావులను ప్రస్తావిస్తూ అందులో అగ్రస్థానంలో హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేర్చారు. దానికి కారణం ఇలా తెలియజేస్తున్నారు. మై చాయిస్ ఆఫ్ ముహమ్మద్ టు లీడ్ ద లిస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ బికాస్ హీ వాజ్ ద ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ద హిస్టరీ who was supremely successful on both the religious and the secular level. ఈ మహోత్తర సంవత్సరం సందర్భంగా కారుణ్యమూర్తి ఉపదేశాలను మరలా జ్ఞాపకం చేసుకోవాలని, వాటిని నిత్య జీవితంలో ఆచరించాలని కోరుతూ దారుల్ హుదా పొంగునూరు కళాశాల నిర్వాహకులు, మదద్ చారిటబుల్ ట్రస్ట్ మరియు అంజుమన్ తర్కీ ఉర్దూ పొంగునూరు వాళ్ళతో కలిసి హుబ్బే రసూల్ ప్రోగ్రామ్ను కాన్ఫరెన్స్ని కుల్ హింద్ ముషారా అనే గొప్ప కార్యక్రమాన్ని మునిపెన్నడూ కనివిని ఎరగని రీతిలో చేపట్టున్నారు. ఈ కార్యక్రమానికి భారతదేశపు నలుమూలల నుండి మహావక్తలు, పాండిత్య కవులు, అతిరథ మహారథులు వేచేనున్నారు. కావున ప్రతి ఒక్కరికి మా విజ్ఞప్తి ఏమనగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ఈ పవిత్ర సందర్భంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి శాంతి, సహనం, సోదరభావం, మానవత్వం పట్ల శాంతియుతంగా కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించిన కేసీటీ వాళ్ళకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పొంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నటరాజరెడ్డి హాజరయ్యారు. ఉపాధ్యాయులకు బోధనా పద్ధతులకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ మరియు నాణ్యమైన విద్యను బోధించడానికి కావలసిన ప్రమాణాలు మరియు నూతన విద్యా విధానానికి అనుగుణంగా తరగతుల్లో విద్యార్థులకు బోధనా పద్ధతులు, మెలకువలపై ఉపాధ్యాయులకు వివరించారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులకు ఎలాంటి బోధన చేయాలో వివరించారు. సమావేశంలో కాంప్లెక్స్ జాయింట్ సెక్రటరీ మంజుల, సిఆర్పి నారాయణ స్వామి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒకటో తరగతి 5వ తరగతి వరకు ఉండే ఇంటి వాళ్ళు మీకు 23 డిఎస్సీ వర్గాన్ని ఫిల్అప్ చేస్తే మీకు ఉండే ఫీజు వచ్చే అర్థం మీ దగ్గరికి వచ్చేస్తాడు. మళ్ళీ సెంట్రల్ ఫీజు కుమార్ వచ్చేస్తాడు. లేకపోతే స్ట్రెంత్ ఎక్కువ 1, 2, 3 కూడా తీసుకోండి, 4, 5 ఇంకోటి తీసుకోండి. వాళ్ళకి ఇండివిజువల్ కేర్ తీసుకోవచ్చు. అక్కడ మీరు కూడా హై స్కూల్ ఏంటంటే కన్సర్న్ క్లాస్ టీచరే మొత్తం రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఏమొచ్చినా ఏమి రాకపోయినా ప్రతిరోజు హోంవర్క్ అనేది ఇవ్వాల. సార్ మా క్లాసులో 40 మంది ఉంటారు, 8 గ్రూపులు పెట్టాము, లేకపోతే 7 గ్రూపులు పెట్టాము. 7 మంది గ్రూప్ లీడర్లు ఉంటారు. ఆ క్లాస్ అంతా కూడా కలిపి ఒక లీడర్ ఉంటాడు. ఓ వ్యక్తి విద్యుత్ ఘాతానికి గురైన సంఘటన పొంగనూరు మండలంలో శనివారం చోటు చేసుకుంది. చిన్న అలసాపురం గ్రామ సమీపంలోని ఎగురెడ్డి చెరువు సమీపంలో ఆవుల మేత కోసం వెళ్లిన నారాయణ రెడ్డి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఆయనను పొంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. చాడపల్లి మండలం లద్దిగం గ్రామంలో విఘ్నరాజు నిమజ్జనం శనివారం వేడుకగా నిర్వహించారు. ముందుగా వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించి ట్రాక్టర్పై కొలువు తీర్చారు. గ్రామంలోని మహిళలు, యువత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విఘ్నేశ్వరుని నిమజ్జనం చేశారు. నవీన్ 1, 2, 3 స్టార్ట్. బెల్లం పాప
వాళ్ళంతా ఇంచేపు నడిచి ఇక్కడ ఎక్కినారు. పొంగనూరులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ పనులు శనివారం ప్రారంభించారు. ధ్వజస్తంభం మానుకు ఆలయ అర్చకులు బాలసుబ్రహ్మణ్యం, రాములు పూజలు చేశారు. సుమారు 4 లక్షలతో ఇత్తడి తొడుగు ఏర్పాటు చేయనున్నారు. ఆలయ ఈవో కమలాకర్ పర్యవేక్షణలో పనులు జరగనున్నాయి. నాగేశ్వరం రామేశ్వరం విష్ణేశ్వరాయ నమః పూర్ణం దేవి కాశీశ్వర స్వామి దేవతాభ్యో నమః వామదేవాయ నమో దేశాయ నమో దేశాయ నమో ఓం నమః శివాయ. అన్నపూర్ణాంబదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభాలు లేకుండా ఉన్నాయి. గజస్తంభం రాతిది ప్రతిష్టాపన చేయడం జరిగింది ముందు కార్తీక మాసంలో. ఇప్పుడు జీర్ణావస్థకు చేరిన ఈ ధ్వజస్తంభ నిర్మాణానికి చేయాలని చెప్పి సంకల్పం చేసినాము. దానికి ఈ మధ్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ తీసుకురావడానికి కూడా రాజా మొదలియార్ గారు, అశ్వత్థ గారు, మళ్ళీ భరత్ కుమార్ గారు, మున్సిపాలిటీ శివ సార్ గారు, వీళ్ళందరూ సహకారంతో ఈ మాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ మాన్ని చెక్కడానికి, ధ్వజస్తంభం మాదిరి రెడీ చేయడానికి ఒప్పించడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఒక 4 లక్షల రూపాయల ఎస్టిమేషన్తో ఈ ధ్వజస్తంభ నిర్మాణం ఇత్తడి కవచంతో ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పం చేసినాము. ఈ ధ్వజస్తంభము శివుని పాదాలు, శివ ఆలయం అంతా ప్రాకారం అయితే శివుని గర్భగుడికి ఉండే కవాటాలు ఇవన్నీ కూడా చెవులు, వాస్తు పురుషుని మాదిరి శివాలయం మొత్తం ఉంటే ఈ ధ్వజస్తంభం అనేది శివ పాదాలుగా చెప్పబడతా ఉంది. తొలి నమస్కారం వీటికి చేసుకొని ఆలయంలో ప్రవేశించాల. రథోత్సవాలు కానీ ఎటువంటి ఉత్సవాలు ఆలయంలో జరగాలన్నా కూడా ధ్వజారోహణతోనే అన్నీ ప్రారంభమవుతాయి. అటువంటి ముఖ్య స్థానం అటువంటి ఆలయ నిర్మాణంలోనే, ఆలయ వాస్తులోనే ముఖ్య స్థానం వహించినటువంటి ఈ ధ్వజస్తంభాన్ని ఇక్కడ స్థాపన చేయడానికి అందరూ భక్తులందరూ కూడా సహకరించి ఈ ధ్వజస్తంభాన్ని ఇక్కడ నిలపవలసిందిగా కేసీటీవీ ద్వారా ప్రజలకంతా, భక్తులకంతా తెలియజేస్తా ఉన్నాం. పొంగనూరులో శనివారం ఓ వివాహిత చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. చెరువులో చేపలు పడుతున్న ఓ వ్యక్తి దీనిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్లూ కోట్ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించి పోలీస్ స్టేషన్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మీర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. చవితి మహోత్సవాల్లో భాగంగా శనివారం పొంగనూరు పట్టణంలోని తాటిమాకులపాలెంలోని వినాయక కమిటీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గణనాథునికి పూజలు నిర్వహించి మండపం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మళ్ళా కావాలంటే వచ్చి పెట్టించుకోండి. దీని మీద పెట్టుకోక అదేవిధంగా తాటిమాను గంగమ్మ ఆలయం వద్ద కొలువు తీర్చిన గణేష్ మండపం వద్ద కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఏటూరు పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో వినాయకుని నిమజ్జనం వైభవంగా సాగింది. రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ గణనాథునికి వీడ్కోలు పలికారు. అందరూ కూడా మన ఊర్లో నుంచి ఈ లోకేష్ రెడ్డి బాగా చదువుకున్నాడు, సీఏ కంప్లీట్ చేయనాడు. మన ఊరు నుంచి సీఏ కంప్లీట్ చేయని మొట్టమొదటి వ్యక్తి. నిజంగా కూడా ఇతన్ని ఆదర్శంగా తీసుకొని పిల్లలు ఇంకా చదువుకోవాలి. ఇప్పుడు ఊరు పెద్దలు ఇతన్ని సంస్కరించి ఆ లడ్డూను బహుకరిస్తారు. రామమ్మ చక్ర చూడమ్మ జై బాబా గణేష్ మహారాజ్ కి, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। వినాయక స్వామి ఈ విగ్రహాన్ని కూడా సమర్పించడం జరుగుతుందప్ప లోకేష్ గారికి. వచ్చే సంవత్సరం మీ అందరి సహకారంతో ఇంకా గొప్పగా జరగాల, అందరూ సహకరించాలా, అందరూ ఒక్కటిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. జై గణేష్ మహారాజ్ కి. నీరే నిజమైన సంపద అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సమీపతి యాదవ్ అన్నారు. మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, అభివృద్ధి కమిటీ సభ్యులు సివిరెడ్డి, రామకృష్ణరాజు, శ్రీకాంత్ మరియు పార్టీ శ్రేణులతో కలిసి శనివారం శ్రీశైలం నుంచి తరలి వస్తున్న కృష్ణా జలాలకు ప్రసన్నయ్య గారిపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువలో కుప్పానికి పరవళ్లు తొక్కుతూ వెళ్తున్న జలాలకు పూజలు చేశారు. తర్వాత జలహారతులిచ్చారు. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఘనత ఆయనదేనన్నారు.
కార్యక్రమంలో కవిత, ప్రసాద్ స్వామి, దినేష్, మోహన్ రెడ్డి, చంద్ర, ఇబ్రహీం, షమీర్ లాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతు శుభదినంగా పరిగణించాలి. ఎన్నో ఏళ్ళ రాయలసీమ పడమటి ప్రాంతాలైన రైతులకు నెరవేరని కోరికగా ఉన్న ఈ నీళ్ళ సమస్యని ఈరోజు గవర్నమెంట్ ఏర్పడిన 13 నెలలకే ఈ వాటర్ సమస్యని కుప్పం వరకు తీసుకొస్తానని మాట మీద నిలబడిన మగధీరుడు మన ప్రజానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వారికి పాదాభివందనం చేసుకుంటూ మా మండలం తరఫున, అలాగే ఎన్నో రోజులుగా ఈ నిరంతర కార్యక్రమాన్ని 13 నెలల్లోనే ఈ కాలువకు సంబంధించిన లైనింగ్ని కూడా రెడీ చేసి ప్రతి నీటిని చుక్కబడి లాస్ట్ మన రాష్ట్ర సరిహద్దు అయినటువంటి కుప్పం ప్రాంతానికి తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని ఈరోజు అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. ఈరోజు రైతు దినం. రైతు కళ్ళల్లో బాధను చూసిన రోజు ఇబ్బందికరమైన ప్రభుత్వం వస్తుందని కాకుండా కళ్ళల్లో ఆనందం చూసిన శుభదినంగా ఈరోజు పరిగణిస్తూ ఇది మంచి పరిణామమని దీనికి గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సౌకర్యం కలిగించిన మా ఇన్ఛార్జ్ చల్లా రామచంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు, జై చంద్రబాబు. లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వంలో కుప్పానికి నీళ్ళు ఇస్తామని చెప్పి ట్యాంకర్లతో ఒక రోజంతా స్టోర్ చేసి ఆ నీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గేట్లు ఓపెన్ చేయించి స్విచ్లు ఆన్ చేయించి ఏదో పెద్దగా వాళ్ళే పైనుంచి వాటర్ తెప్పించినట్టు ఫీల్ అయిపోయినారు. మరుసటి రోజు పోయి కుప్పం ప్రజలు చూస్తే ఎక్కడొక్కడ ఎండిపోవడం జరిగింది. అదంతా సినిమా సెట్టింగ్ మాదిరి వేసి వాళ్ళు ఆ రోజు ప్రోగ్రాం చేసుకొని వెళ్ళిపోయినారు. ఈరోజు ప్రజలే కాదు వైసీపీ నాయకులు కానీ ఈరోజు వచ్చి చూడండి, హంద్రీనివా కాలువ శ్రీశైలం జలాలు ఎక్కడున్నాయి, ఈరోజు కుప్పం ఎక్కడుంది, అక్కడి నుండి ఇక్కడికి యుద్ధ ప్రాతిపదికన 800 కిలోమీటర్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం, ఇది మన మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇది ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఎవరైనా వచ్చి ఇదేం సినిమా సెట్టింగ్ కాదు, ప్రజలకు అందుబాటులో ఉండేది. ఇప్పటికే పరమ సముద్రము ఏదో చెరువు నిండిపోయి వచ్చింది కుప్పంలో. 1 by 1 అక్కడి నుండి నింపుకుంటా చెరువులన్నీ ఫిల్ చేసుకుంటా వస్తారు. 3,300 కోట్లు సైడ్ లైనింగ్లు కూడా వేయడం జరిగింది. ప్రజలు గమనించాలా. ఈ బురద జల్లే కార్యక్రమాన్ని, చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లే కార్యక్రమాన్ని మానుకొని వాళ్ళు నిజాలు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఈరోజు కళ్ళు తెరిచి చూడండి, నిజమేది, సినిమా సెట్టింగ్ ఏది, డూప్ ఏది అనేది ప్రజలు బాగా గమనించినారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళు మాట్లాడితే చాలా బాగుంటుందని తెలుసుకొని బాబు షూరిటీ, బాబు గ్యారంటీ అనే పథకాన్ని చేస్తున్నారు. అదే ఆపోజిట్ పార్టీ వాళ్ళు బాబు బోగస్ అంట. ఏం బోగస్ అది నిరూపించడం లేదు. బోగస్ అనేది వాళ్ళకి తెలిసిన పద్ధతి, వాళ్ళు చేసిండే నడవడిక అది వాళ్ళకే అర్థమవుతుంది. మాకు తెలుగుదేశం పార్టీ ప్రజలకు బోగసా, నిజాయితీగా పరిపాలన చేస్తున్నారా, ఏ విధంగా పరిపాలన చేస్తానో ప్రజలకే తెలుసు. మనం కూడా ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే ఆ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేస్తే కార్యక్రమం అయితేనే దాన్ని ప్రజలు మనం ఆస్వాదిస్తారు. అదేవిధంగా ప్రజలు ఏ విధంగా ఏ పనులైతే కోరుకుంటారో వాటిని అందించడంలో భాగస్వామ్యంగా మన తెలుగుదేశం పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా ఆ శతవిధాల ఈ భాగంలోనే మన గంగా కావేరీ వాటర్ని మన పుంగనూరుకి తీసుకొని రావడం మహా బృహత్తమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చూస్తేనే ఆనందం అవుతుంది.
ప్రజల్లో తాగునీటి సౌకర్యం అయితేనేమి, వ్యవసాయ అవసరాలకైతేనేమి వీటన్నిటినీ అందించి ఈ జలాలు వాళ్ళకి చేరువ చేసి వాళ్ళ జీవితాల్ని బాగుపరచాలనే కార్యక్రమాన్ని ఇలాంటి అందించారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాల్ని మీరు ఆదరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు విజనరీ లీడర్కి ప్రెజెంటరీ లీడర్కి తేడా తెలిసింది. విజనరీ లీడర్ వచ్చేసేసి నీళ్ళు ఈరోజు కుప్పానికి తీసుకొని పోయినాడు. నాబార్డు గ్రాంట్ నుంచి 3,300 కోట్లతో లైనింగ్ చేసి ఒక చుక్క నీరు కానీ వేస్ట్ కాకుండా మనం చెప్పిన చెరువుకి నీళ్లు చేరాలా అని చెప్పని 30వ తారీఖు రోజున నేను జలహారతికి వస్తాను అని చెప్పినాడు. ఆయన 29వ తారీఖునే చెరువులోకి నీళ్లు పంపించి జలహారతికి వచ్చినాడు. ప్రెజెంట్ లీడర్ ఏం చేసినారు అంటే సెట్టింగ్ చేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు అన్ని కార్యక్రమాలు ఆయన మోసం చేసి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మేము నినాదం తీసుకొని పోయినాం. దాని తర్వాత వచ్చేసేసి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ప్రజల్లో పోతున్నారు. ప్రతి చోట ప్రజలు నిలదీస్తున్నారు. మద్యంలో నువ్వు మోసం చేసినావు, అక్క చెల్లెలకు మోసం చేసినావు, నీ భార్య గారు వచ్చేసేసి అమ్మఒడి ఇద్దరికి ఇస్తామని చెప్పని ఒకరికే ఇచ్చి మోసం చేసినావు. అందుకోసం ఈరోజు నేను 11 సీట్లకు పరిమితం చేసి ప్రజలు తరిమినా కానీ ఇంకా బుద్ధి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు వచ్చేసేసి ఒకటే, ఈరోజు ఎట్లా ఒకట్లా ప్రజల్ని మబ్బి పెట్టాలా, ప్రజల్లోకి పోవాలా, ఏదో ఒకటి చెప్పాలా. రేపు సంవత్సరంలో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పినా మీ వాళ్ళందరినీ పంపిస్తున్నావు. ఆడ ప్రజలు చీతకరించుకున్నారు, నీకు 11 సీట్లు ఇచ్చినారు. ఈరోజు లోకల్ బాడీలో ఇదే పుంగనూరులో మున్సిపాలిటీలో గుడ్డు చిన్న ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా. రైతులకంతా ఒక శుభ సందర్భము, ఒక పండగ రోజు అని చెప్పుకోవచ్చు. మనము శ్రీశైలం నుంచి కుప్పంకి నీళ్లు వచ్చినాయి, వచ్చి కూడా 4-5 రోజులు అవుతా ఉంది. వాళ్ళ గొంతుల్లో తేమ తెడిసి శ్రీశైలం నుంచి 3,865 కోట్లు ఖర్చులు పెట్టి 770 కిలోమీటర్లు రోడ్డు కాలువ పనులు చేసి ఈరోజు ఒక చుక్క నీరు కూడా వేస్ట్ కాకుండా కాలువకి గంట పోయే నీళ్ళల్లో 10 నిమిషాలే సాగి చెరువులు నింపుతూ కుప్పంలో ఒక పక్క నుంచి చెరువులకి నీళ్లు రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి వదులుతూ వస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు మహిళలందరూ కానీ రైతులు కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టేజ్ తీసుకుంటూ ఒకరిదనే ఏమీ లేకుండా ఫ్రీ బస్ అయితే ఏమి, ఫ్రీ మహిళలకు ఏదైతే సూపర్ 6లో అన్ని ఇది ఇచ్చినాడో సారు అవన్నీ పూర్తి చేస్తూ వస్తూ పోలవరం ప్రాజెక్టుకి అందరూ 4 ఏళ్లు 3 ఏళ్లు పడుతుంది అనుకుంటే కేవలం 13 నెలల్లోనే పూర్తి చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు సార్దే. అదే విధంగా చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రతి ఒక్క పని కూడాను ఆ గవర్నమెంట్ ఏమి చేయకపోయినా చేసినాము. ఇంతకుముందు మన మినిస్టర్ మేడం మాట్లాడింది, రోజా మేడం గారు, తిరుమల కొండపై కూడా బస్సు ఫ్రీ ఇవ్వాలని. ఆమెకి ఏమన్నా బుద్ధి జ్ఞానమో చదువు ఉంటే ఆమె అట్లా మాట్లాడదు. ఘాట్ సెక్షన్ బస్సు ఫ్రీ పెడితే జనాల్ని కంట్రోల్ చేయడం ఆమె వల్ల అవుతుందా, మన వల్ల అవుతుందా? ఏదన్నా జరిగితే మన గవర్నమెంట్కే చెడ్డ పేరు. దయచేసి అట్లా వాళ్ళు మాటలు పట్టించుకోకుండా ఈ రోజు పెట్టిండే ఫ్రీ పథకాలే చాలు, అవుట్నే సద్వినియోగం చేసిన దానికి మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. మనకి ఇక్కడ కుప్పం దగ్గర దాకా నీళ్ళు తెచ్చింది మన చంద్రబాబు నాయుడు సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా మనకి అన్ని కార్యక్రమాలు సూపర్ 6 అని చెప్పినారు. సూపర్ 6లో ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమము నెరవేర్చడానికి బాగా చేస్తా అన్నారు మన సార్ గారు. సూపర్ 6లోనివి ఇప్పటికే ఫ్రీ బస్సు అన్నీ నెరవేర్చినారు. గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు. అమ్మఒడి తల్లికి వందనం అనేది ఒక్కరికి మాత్రమే ఇస్తా ఉంటారు ముందు. ఇప్పుడు ప్రతి ఇంట్లోన తల్లికి వందనం అనే కార్యక్రమము ప్రతి ఇంట్లోన ప్రతి పిల్లవాడికి ఎంతమంది బిడ్డలుంటే అందరికీ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రకారము ఒక ఇంటికి 4 బిడ్డలు కూడా తల్లికి వందనం ఇచ్చినారు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన ఆడబిడ్డని ఇది మొత్తం ఫ్రీ బస్సులు వేసిన దానివల్ల చాలా మంది గుళ్ళకి గోపురాలకి పోయి మన ఆడవాళ్ళంతా చాలా ఎంజాయ్ చేసుకొని బాగా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ మన కూటమి ప్రభుత్వమే రావాలని ప్రతి ఒక్కరి తరపున కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత నాది. జలహారతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు. ఇకపై ప్రతి నెల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. చైర్మన్ అలీం. స్మార్ట్
కార్డులను పంపిణీ చేసిన టీడీపీ శ్రేణులు. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ నూతన ధ్వజస్తంభం పనులు ప్రారంభం. విద్యుత్ షాకు గురైన వ్యక్తి పరిస్థితి విషమం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.